రైతు సోదరులకు నమస్కారం. నా పేరు CIBRC అంటే సెంట్రల్ ఇన్సెక్టిసైడ్ బోర్డు రిజిస్ట్రేషన్ కమిటీ. అంటే వీళ్ళు మనకి తామరపురుగుకు సంబంధించి కొన్ని మందులు రికమెండేషన్ చేయడం అయితే జరిగింది. అవి ఏవి రికమెండేషన్ చేశారు మన రైతులు చాలా వరకు మనం ఇవి వాడుతూనే ఉన్నాం ఇప్పటికీ. కానీ ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పే లక్షణాలు వచ్చేసి ఫస్ట్ తామరపురుగు వచ్చినప్పుడు ఈ కొద్దిగా పై ముడత వస్తుంది అంటున్నారు. పూలు మొగ్గ ఇలాంటివన్నీ డ్రాప్ అవుతాయి. రెండోది మొక్క ఎదుగుదల కూడా ఉండదని వాళ్ళైతే చెప్తున్నారు. ఈ 3 లక్షణాలు చెప్తున్నారు. కానీ మనము చేనులో చూసినప్పుడు చాలా వరకు అయితే మొక్కలు పైన వచ్చేదాకా మొత్తం మాడిపోతూ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి ఫ్లవర్ మొత్తం డ్రాప్ అవుతూ ఉంటుంది తామరపురుగు ఎక్కువైనప్పుడు. ఈ ముడత కూడా అంటే కొద్దిగా తామరపురుగు ఉన్న వాటికైతే ముడత కూడా వస్తుంటుంది. వాళ్ళు ఏ మందులు చెప్పినారు, మనము అవి ఎంతెంత డోసులో వాడుకోవాలి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఫస్ట్ది వచ్చేసి జంపు ఫిప్రోనిల్. ఈ ఫిప్రోనిల్ అనే టెక్నికల్ మనం ఇంత నుంచి ఎప్పటి నుంచో వాడుతున్నాము. తామరపురుగుకి ఇది బెస్ట్ మందు. రెండోది వచ్చేసి టోల్ఫెన్పైరైడ్, కీఫను, టైచి ఇలాంటివి వాడుకోవచ్చు. ఇవి కూడా మంచి మందు అని చెప్పుకోవచ్చు. ఇంకా మూడో మందు వచ్చేసి ప్రోఫ్లోనిలైడ్. ఇది కీఫను, ఎక్స్పోనస్, కీఫన్ అంట, బ్రోఫియా ఎక్స్పోనస్ ఇలాంటివి అనమాట. ఎలక్టోస్, ఇంకా అల్టిమేరు, ఇవి దీనికి సంబంధించిన మందులు. బ్రోఫిలాన్ ఇలాంటివన్నీ ఒకటే టెక్నికల్లే, వేరు కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారు. ఇది చాలా వరకు మనం వాడుతున్నాము కూడా. నాలుగోది వచ్చేసి ఫ్లుక్సామెటమైడ్. ఇది సిల్వా, గ్రాసియా, ఇవి కూడా మనం ఇంతకుముందు వాడుతున్నాము. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. సాయంట్రనిలిప్రోల్ అంటే బెనివియా FMC వాళ్ళ బెనివియా. ఇది కూడా తామరపురుగులకు అయితే రికమెండ్ చేయడం జరిగింది. స్పైనటోరం అంటే డిలిగేట్ కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. థయామెథాక్సిమ్ ల్యాండా అంటే ఇది అల్లిక, ఇది కూడా వాళ్ళు రికమెండ్ చేయడం జరిగింది. ఎనిమిదోది వచ్చేసి సైక్లోసిరమ్. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేయడం అయితే. ఫిప్రోనిల్ వచ్చేసి అంటే 80% ఉన్నది ఫిప్రోనిల్. 25 గ్రాములు ఒక ఎకరానికి వాడమని చెప్తున్నారు. టోల్ఫెన్పైరైడ్ వచ్చేసి అంటే టైచి కానీ కీఫన్ కానీ ఇది 400 ml ఒక ఎకరానికి వాడమని చెప్తున్నారు. ప్రోఫ్లోనిలైడ్ అది అయితే 25 ml ఆల్రెడీ ఎక్స్పోనస్ ఇవి అమ్ముతున్నారు. ఈ బ్రోఫియా వచ్చేసి 50 ml. అంటే మందు ml ఎక్కువైనప్పుడు దాంట్లో కంటెంట్ ఉంటుంది కదా, అది తక్కువగా ఉంటుంది. 25 ml ఉన్నది ఎక్కువగా ఉంటుంది అండి. బ్రోఫ్లోనిలైడ్ అనే టెక్నికల్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట. దాంట్లో కంటెంట్ కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు ml పెరుగుతుంది, కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా ml తగ్గుతుంది. అంటే ఎక్స్పోనస్లో వచ్చేసి 25 ml ఉంటుంది, బ్రోఫియా వచ్చేసి 50 ml ఉంటుంది ఒక ఎకరానికి. ఇలా అమ్ముతుంటారు. ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఫ్లుక్సామెటమైడ్ సిల్వా కానీ ఇది ఇంకోటి వచ్చేసి గ్రాసియా, ఇవి కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంటాయి. ఇది ఒక్క ఎకరానికి వచ్చేసి 160 ml అయితే వాడమని వీళ్ళు రికమెండేషన్ అయితే చేస్తున్నారు. సాయంట్రనిలిప్రోల్ బెనివియా, ఇది వచ్చేసి 240 ml అయితే స్ప్రే చేసుకోవడం అని చెప్తున్నారు ఇది తామరపురుగుకి. స్పెనిటోరం ఇది వచ్చేసి 200 ml అయితే స్ప్రే చేసుకోమని వీళ్ళు. ల్యాండా ఇది వచ్చేసి 60 ml ఎకరానికి స్ప్రే చేసుకోమని చెప్తున్నారు. సిమోడిస్